మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆగస్టు 13న స్టార్ట్ అయ్యే శ్రావణ మాసం లోపు ఈ 6 వస్తువుల్లో నుండి గుర్తుపెట్టుకుని ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక ఇల్లంతా డబ్బే డబ్బు. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. శ్రావణ మాసం అంటేనే ఎక్కడ చూసినా భక్తిభావం వెల్లివిరుస్తుంది. ఒక అద్భుతమైన పండుగ వాతావరణం ప్రతి ఇంటా నెలకొంటుంది. పూజలు, వ్రతాలు, నోములతో ప్రతి ఇల్లు ఒక పవిత్రమైన ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది. ఇల్లన్నీ కూడా పచ్చని తోరణాలతో, ముగ్గులతో ఎంతో కలకలలాడుతూ ఉంటాయి. శ్రావణ మాసం అంటే కేవలం శ్రీ మహాలక్ష్మీదేవికే కాకుండా పరమశివుడికి, శ్రీ మహావిష్ణువుకు కూడా ఎంతో ఇష్టమైన మాసమని మన పురాణ గాథలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం వచ్చేలోపు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ వస్తువుల వెంటే మీ ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఈ వస్తువులలో ఏ ఒక్కటి మీ ఇంట్లో ఉన్నా సరే మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కోరినంత ధనం మీ దరికి చేరుతుంది. అంతులేని ఐశ్వర్యం, అదృష్టం మీ సొంతమవుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మరి మీ తలరాతను మార్చేసి మీ ఇంట సిరుల వర్షం కురిపించే ఆ అద్భుతమైన వస్తువులేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కుట్టి కింద కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః అని కామెంట్ పెట్టండి. అమ్మవారి కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగల ఆడపడుచులు ఎంతో సంతోషంగా గడిపే మాసం ఇది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు కూడా ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, రాఘవేంద్ర స్వామి, వృషభాది దేవతలకు కూడా ఇది అత్యంత ప్రీతికరమైన కాలం. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మహిళలు భక్తితో దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళ యోగం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసుకునే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశమని అర్థం. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ఎంతో పవిత్రమైనవి మరియు శక్తివంతమైనవి. పురాణాల ప్రకారం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు ఈ శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా మారి ఈ లోకాన్ని ఉద్ధరించాడు. అందుకే శివుడికి కూడా ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల కనకవర్షం కురుస్తుందని పెద్దలు చెబుతారు. ఆ వస్తువుల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మొదటి వస్తువు రుద్రాక్షలు. హిందూ ధర్మంలో రుద్రాక్షలకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. రుద్రాక్షలను సాక్షాత్తు ఆ పరమశివుని కన్నీటి బిందువులుగా పురాణాలు చెబుతున్నాయి. లోక కళ్యాణం కోసం శివుడు తపస్సు చేసి కళ్ళు తెరిచినప్పుడు ఆయన నేత్రాల నుండి రాలిన ఆనంద భాష్పాలే ఈ రుద్రాక్షలు. కావున శ్రావణ మాసం వచ్చేలోపు లేదా కనీసం శ్రావణ మాసంలోనైనా సరే ఎవరైతే స్వచ్ఛమైన అసలైన రుద్రాక్షలను తీసుకుని వచ్చి తమ ఇంట్లో పూజామందిరంలో ఉంచుకుంటారో వారి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పటాపంచమైపోతుంది. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా తక్షణమే పూర్తయిపోతాయి. రుద్రాక్షలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సంపద, అంతులేని శాంతి లభిస్తుంది. శివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం లభించి ఐశ్వర్యం దినదినాభివృద్ధి చెందుతుంది. రుద్రాక్షలను తెచ్చుకున్న తర్వాత వాటికి గంగాజలంతో అభిషేకం చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఇక రెండవ వస్తువు లక్ష్మీదేవి పాదుకలు. ఎక్కడైతే లక్ష్మీదేవి పాదుకలు ఉంటాయో అక్కడ సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని ప్రతీతి. లక్ష్మీ పాదుకలు అంటే అమ్మవారి పాదుపద్మాలకు ప్రతిరూపాలు. ఈ పాదుకలను అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఈ శ్రావణ మాసం వచ్చేలోపు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి. వాటిని నేరుగా తీసుకువెళ్ళి మీ ఇంట్లోని పూజా మందిరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించుకోవాలి. పాదుకలు ఎప్పుడూ కూడా ఇంటి లోపలికి వస్తున్నట్లుగా, అంటే అమ్మవారు బయట నుండి మీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తున్న దిశలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఈ మాసంలో మీరు చేసే పూజలకు, నోములకు 100 రెట్ల విశేషమైన ఫలితం వస్తుంది.
పాదుకలకు ప్రతి శుక్రవారం పసుపు కుంకుమలతో పూజ చేసి ఎర్రటి పుష్పాలతో అలంకరిస్తే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఊహించని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది. అప్పుల బాధలు పూర్తిగా తీరిపోతాయి. 3వ వస్తువు వెండితో తయారు చేసిన నంది విగ్రహం. నందీశ్వరుడు పరమశివుడికి అత్యంత ప్రియమైన వాహనం మరియు కైలాస ద్వారపాలకుడు. ఎవరింట్లో అయితే నంది విగ్రహం ఉంటుందో వారికి అదృష్టం ఎల్లప్పుడూ కలిసి వస్తుందని పెద్దల మాట. అందులోనూ వెండికి మరియు శుక్రగ్రహానికి చంద్రుడికి దగ్గరి సంబంధం ఉంది. వెండి లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన లోహం. కాబట్టి ఒక చిన్న వెండి నంది విగ్రహాన్ని శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవాలి. అంత స్తోమత లేనివారు మామూలు విగ్రహాన్నైనా తెచ్చుకోవచ్చు. దానిని గంగాజలంతో లేదా ఆవు పాలతో శుద్ధి చేసి మీ ఇంట్లో మీరు నగలు, ముఖ్యమైన పత్రాలు దాచుకునే బీరువాలో లేదా లోకర్లు ఒక ఎర్రటి వస్త్రం పరిచి దాని మీద భద్రంగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ సంపదకు నందీశ్వరుడు కాపలాగా ఉంటాడు. మీ ధనం వృధా ఖర్చు కాకుండా ఆపుతాడు. ఇది మీ కుటుంబానికి అద్భుతమైన ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. డబ్బు నిలకడగా మీ దగ్గరే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తర్వాత 4వ వస్తువులు శంఖం, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు మరియు తామర గింజలు. ఈ వస్తువులన్నీ కూడా సముద్ర గర్భం నుండి పుట్టినవి. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలోనే శంఖం, గవ్వలు మరియు లక్ష్మీదేవి కూడా ఉద్భవించారు. కాబట్టి ఈ వస్తువులన్నీ అమ్మవారికి స్వయాన తోబుట్టువులు లాంటివి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణమాసం వచ్చేలోపు కుడివాల శంఖాన్ని లేదా 11 గోమతి చక్రాలను లేదా పసుపు పచ్చని లక్ష్మీ గవ్వలను లేదంటే తామర గింజల మాలను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం 100% లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు. గోమతి చక్రాలను, గవ్వలను పసుపు కుంకుమలతో పూజించి ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీరు డబ్బు దాచుకునే చోట పెడితే డబ్బుకు ఎప్పటికీ లోటు ఉండదు. తామర పువ్వులు అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ఆ తామర గింజలతో అమ్మవారికి ఈ శ్రావణ శుక్రవారాల్లో పూజ చేస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది. ఒకవేళ ఈ వస్తువులు ఆల్రెడీ మీ దగ్గర ఇంట్లో ఉన్నట్లయితే వాటిని బయటకు తీసి శుభ్రం చేసి శ్రావణ మాసంలో అమ్మవారి పూజలో ఖచ్చితంగా పెట్టండి. మీ దగ్గర లేకపోతే మాత్రం శ్రావణ మాసం వచ్చేలోపు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి తెచ్చుకుని అమ్మవారి పూజలో ఉంచి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి. 5వ వస్తువు డమరుకం. పరమశివుడు ఆనంద తాండవం చేసేటప్పుడు ఉపయోగించే అత్యంత పవిత్రమైన వాద్యం ఈ డమరుకం. ఈ విశ్వమంతా కూడా ఓంకార నాదం నుండే పుట్టిందని, ఆ నాదానికి ప్రతీక ఈ డమరుకమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. డమరుకం చేసే శబ్దం ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను, నెగిటివ్ ఎనర్జీని, బయట ఉండే హానికర శబ్దాలను పూర్తిగా తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డమరుకం చేసే సునాదం మానసిక ఆరోగ్యానికి, ప్రశాంతతకు చాలా మంచిది. ఇంట్లో తరచూ గొడవలవుతున్నా, అకారణంగా మనశ్శాంతి కరువైన డమరుకం శబ్దం వాటిని దూరం చేస్తుంది. కావున శ్రావణ మాసంలోపు కనీసం ఒక్క చిన్న డమరుకాన్నైనా సరే కొని తెచ్చి ఈ మాసమంతా ఇంటి పూజా మందిరంలో ఉంచి దానికి పసుపు కుంకుమలు పెట్టి పూజించండి. ఆ తర్వాత శ్రావణ మాసం చివరిలో అంటే పౌర్ణమి తర్వాత మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కానీ లేదా ఇరుగు పొరుగు పిల్లలకు కానీ ఆ డమరుకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఇలా చేయటం వలన మీ కుటుంబంపై ఉన్న దిష్టి దోషాలన్నీ తొలగిపోయి ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం దక్కుతుంది. చివరిగా 6వ వస్తువు త్రిశూలం. త్రిశూలం అనేది లయకారుడైన పరమశివుడి యొక్క ప్రధాన ఆయుధం. ఈ త్రిశూలం విశ్వంలోని 3 రకాల శక్తులను అనగా సృష్టి, స్థితి, లయలను, అలాగే సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తుంది. అలాగే మనిషికున్న భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు కూడా ఇది ప్రతీక. మనపై ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా, నరదిష్టి, గ్రహ దోషాలు మన దరి చేరకుండా త్రిశూలం ఒక కవచంలా కాపాడుతుంది. కావున శ్రావణ మాసంలోపు ఇంట్లోకి ఒక రాగి లేదా ఇత్తడి లేదా వెండితో చేసిన చిన్న త్రిశూలాన్ని తెచ్చుకుంటే ఇంట్లోని 3 రకాలైన శక్తులు సమతుల్యమవుతాయి. నెగటివ్ వైబ్రేషన్స్ నశించిపోయి సాత్విక లక్షణాలు, దైవిక శక్తులు ఇల్లంతా ప్రసరింపబడతాయి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు మార్కెట్కు వెళ్ళి మీ ఇంట్లోకి ఒక పవిత్రమైన చిన్న త్రిశూలాన్ని తీసుకురావడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దానిని దేవుని గదిలో శివుని పటం వద్ద పెట్టి ప్రతి సోమవారం గంధం, కుంకుమలతో పూజించండి.
మనం ఇప్పటి వరకు వివరంగా చెప్పుకున్న ఈ 6 అత్యంత శక్తివంతమైన వస్తువుల్లో అంటే రుద్రాక్షలు, లక్ష్మీ పాదుకలు, వెండి నంది, శంఖం లేదా గవ్వలు లేదా గోమతి చక్రాలు, డమరుకం, త్రిశూలం, ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువునైనా సరే మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీ భక్తి శ్రద్ధలను బట్టి ఈ శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోండి. మీ దశ ఖచ్చితంగా మారిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంటికి ధనం అన్ని మార్గాల ద్వారా దూసుకు వస్తుంది. మీరు తలపెట్టిన ప్రతి వ్యాపారంలో, ప్రతి పనిలో విజయం వరిస్తుంది. మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. గనుక తప్పనిసరిగా ఈ వస్తువుల్లో నుండి ఏదో ఒక్క వస్తువునైనా సరే తప్పక ఇంటికి తెచ్చుకోండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఇరుగింటివారు, పొరుగింటివారు అడిగితే ఈ వస్తువులను ఇవ్వకండి. అడుక్కు తింటారు. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు, జాగ్రత్త. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. ఎన్ని పూజలు చేసినా ఫలితమనేది రాదు. ఈ శ్రావణ మాసంలో చేసే చిన్న పూజ అయినా సరే ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఎంతో ప్రసన్నంగా ఉండే ఈ మాసంలో ఆమెను ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరూ తమ శక్తి కొద్దీ ప్రయత్నిస్తారు. అయితే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసినా కొన్ని తెలియని పొరపాట్ల వల్ల, కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల మన ఇంటికి రావలసిన లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. శ్రావణ మాసంలో స్త్రీలు ఎవరు ఎంత అడిగినా సరే, ఏ పరిస్థితులలో ఉన్నా సరే కొన్ని వస్తువులను మన ఇంటి నుండి బయటకు పంపకూడదు. ముఖ్యంగా బయటి వారికి అప్పుగా కానీ లేదా చేతి బదులుగా కానీ ఉచితంగా కానీ ఈ వస్తువులను పొరపాటున కూడా ఇవ్వకూడదు. అలా కాదు అని ఎవరైనా అడిగారు కదా అని మొహమాటానికి పోయి ఇస్తే లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. మనం చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు సరికదా, ఊహించని కష్టాలు మనల్ని చుట్టుముడతాయి. ఇంట్లోని ధనమంతా నీళ్లలా ఖర్చయిపోతుంది. ఐశ్వర్యం హరించుకుపోతుంది. మనం ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. క్రమక్రమంగా అప్పుల పాలైపోతారు. పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేక, తినడానికి తిండి లేక, చివరికి అడుక్కునే స్టేజికి వెళ్ళినా అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని వస్తువులు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు. మరికొన్ని వస్తువులు మన ఇంటి అదృష్టాన్ని, శ్రేయస్సును నియంత్రించేవి. వాటిని ఈ మాసంలో దానం చేసినా, అప్పుగా ఇచ్చినా మన అదృష్టాన్ని మనమే ఇతరులకు చేతులారా రాసిచ్చినట్లు అవుతుంది. అందుకే ముఖ్యంగా ఆడవాళ్లు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇంటి ఇల్లాలు చేసే పనుల మీదే ఆ ఇంటి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ నియమాలను చాలా జాగ్రత్తగా పాటించాలి. మరింతకీ ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో ఎవ్వరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ నెలలో ఎవ్వరికీ ఇవ్వకూడని వస్తువుల్లో మొదటిది గుడ్డు. ఈ మాసంలో గుడ్డును ఎవరికైనా ఫ్రీగా కానీ లేదా అప్పుగా కానీ ఇస్తే మన ఇంటి పవిత్రత దెబ్బతింటుంది. మన ఇంట్లో ఉండే సానుకూల శక్తులు నశించిపోయి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం మన ఇంటి మీద తగ్గిపోతుంది. ఇంట్లోకి వచ్చే ధనం వృధాగా పోతుంది. అనారోగ్యాలు వస్తాయి. గుడ్డును దానం చేయడం వల్ల అరిష్టాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరుగుతాయి. కాబట్టి ఎవరైనా వంట చేసుకుంటూ మధ్యలో గుడ్డు తక్కువైందని అడిగినా సరే ఈ నెల రోజులు మాత్రం ఇవ్వకండి. రెండవ వస్తువు పసుపు కుంకుమలు. పసుపు కుంకుమలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి సౌభాగ్యానికి ప్రతీకలు. ప్రతి వివాహిత స్త్రీ తన మాంగళ్యం పదిలంగా ఉండాలని ఈ పసుపు కుంకుమలను నిత్యం పూజిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఎవరికైనా ముత్తైదువులు ఇంటికి వస్తే వారికి తాంబూలం రూపంలో రవికల గుడ్డ, పూలు, పండ్లు, ఆకువక్కలతో పాటు పసుపు కుంకుమలను బొట్టుగా పెట్టి ఇవ్వవచ్చు. కానీ ఎవరైనా వచ్చి వంటలోకి పసుపు కావాలనో లేదా పూజకు కుంకుమ అయిపోయిందనో అడిగితే మాత్రం మీ డబ్బాలోంచి చేత్తో తీసి డైరెక్ట్గా వారి చేతికి మాత్రం పొరపాటును కూడా ఇవ్వకూడదు. కేవలం పసుపు కుంకుమలు విడిగా, అది అప్పుగా లేదా చేతి బదులుగా అస్సలు ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సౌభాగ్యాన్ని, లక్ష్మీదేవిని మీ చేతిలాలా తీసి వారికి ఇచ్చేసినట్లే లెక్క. ఇలా చేస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె వెంటనే మీ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. భర్తకు గండాలు ఏర్పడవచ్చు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. కాబట్టి పసుపు కుంకుమల విషయంలో ఈ శ్రావణ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక మూడవ వస్తువు నిండు నీటి కుండ. నీరు అనేది పంచభూతాలలో ఒకటి, ప్రాణాధారమైనది. అలాగే లక్ష్మీదేవి స్వరూపం. ఎవరైనా దాహంగా ఉన్నని నీళ్ళిచ్చి వారి దాహం తీర్చడం చాలా గొప్ప పుణ్యకార్యం. కానీ ఎవరైనా వచ్చి ఒక బిందెడు నీళ్లు కావాలి లేదా ఒక కుండ నీళ్లు అప్పుగా ఇవ్వండి, తర్వాత పంపు వచ్చాకే ఇస్తాము అని అడిగితే మాత్రం నిండు కుండను అలా ఇవ్వకూడదు. మన ఇంట్లో నిండుగా ఉన్న నీటిని వేరొకరికి ఇచ్చేస్తే మన ఇంట్లోని ధనలక్ష్మి కూడా అలా నీళ్లలాగే బయటకు వెళ్ళిపోతుంది. నీటిని వృధా చేయడం కానీ, నిండు కుండను ఇతరులకు అప్పుగా ఇవ్వడం కానీ చేస్తే ఇంట్లో ధనం నిలవదు. వచ్చిన ధనం వచ్చినట్లే ఖర్చయిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ నెల రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిండు నీటి కుండను చేతి బదులుగా ఇవ్వకండి. 4వ వస్తువు ఉప్పు. ఉప్పుకు మన హిందూ సాంప్రదాయంలో చాలా గొప్ప స్థానముంది. సముద్ర మథనం జరిగినప్పుడు క్షీరసాగరం నుండి ముందుగా ఎన్నో అద్భుతమైన వస్తువులు పుట్టాయి. వాటిలో సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. అదే సముద్రం నుండి ఉప్పు కూడా పుడుతుంది. కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగాని, ఆమెకు సోదరుడిగా పరిగణిస్తారు. ఈ శ్రావణ మాసంలో ఉప్పును ఎవరికైనా అప్పుగా కానీ, చేతి బదులుగా కానీ, ఉచితంగా కానీ ఇవ్వకూడదు. ముఖ్యంగా సాయంత్రం వేళ, శుక్రవారం, మంగళవారం రోజులలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపకూడదు. ఎవరైనా వచ్చి కూరలో ఉప్పు చాలలేదు, కాస్త ఇవ్వండి అని అడిగినా సున్నితంగా తిరస్కరించాలి. ఉప్పును దానం చేసినా లేదా చేతి బదులుగా ఇచ్చినా దరిద్ర దేవతను మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. లక్ష్మీదేవి స్థానంలో జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఊహించని ఆర్థిక నష్టాలు, వ్యాపారంలో పరాజయాలు, అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోయి జీవితం దుర్భరంగా మారుతుంది. ఇక 5వ వస్తువు పాలు, పెరుగు. పాలు మరియు పెరుగు తెలుపు రంగులో ఉండే స్వచ్ఛమైన పదార్థాలు. ఈ శ్రావణ మాసంలో పాలు, పెరుగును ఇతరులకు అప్పుగా ఇవ్వడం అంటే మీ ఇంట్లోని ప్రశాంతతను, ఆర్థిక పురోగతిని, అదృష్టాన్ని ఇతరులకు ధారాదత్తం చేయడమే అని అర్థం. ఎవరైనా చిన్నపిల్లలున్నారనో లేదా పాలు విరిగిపోయాయనో అడగడానికి వస్తుంటారు. కానీ ఈ మాసంలో ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు ఎవ్వరికీ ఇవ్వవద్దు. కాదని ఇవ్వడం వల్ల కుటుంబంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎవరైనా అడిగితే వారికి పాలు ఇచ్చే బదులు కొంత డబ్బు ఇచ్చి కొనుక్కోమని చెప్పడం ఉత్తమం. కానీ మన ఇంట్లో కాచిన పాలు లేదా తోడు పెట్టిన పెరుగును తీసి ఇవ్వకూడదు. ఇక 6వ వస్తువు పదునైన వస్తువులు. కత్తులు, కత్తెరలు, సూదులు, మేకులు లాంటి పదునైన వస్తువులు సంబంధాలను కత్తిరించే, తెంచే లక్షణాన్ని కలిగి ఉంటాయి. శ్రావణ మాసంలో ఇలాంటి పదునైన వస్తువులను ఇరుగు పొరుగు వారికి అప్పుగా ఇవ్వడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు. వీటిని ఇతరులకు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, గొడవలు ప్రారంభమవుతాయి. బంధువులతో, స్నేహితులతో శత్రుత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా పదునైన వస్తువులు ఇవ్వడం వల్ల లక్ష్మీ కటాక్షం పూర్తిగా తగ్గిపోయి శని ప్రభావం మీపై పడుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ప్రవేశించి చేసే పనుల్లో ఎప్పుడూ ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఉండే కుటుంబంలో అకారణంగా చిచ్చులు రగులుతాయి. కాబట్టి కత్తెర లేదా చాకు అడిగితే మన దగ్గర లేదు అని చెప్పడం లేదా కొనుక్కోమని చెప్పడం మంచిది. కానీ మీ ఇంట్లో వాడే వాటిని వారికి ఇవ్వకండి. ఇక 7వ వస్తువు నూనె. తలకు రాసుకునే కొబ్బరి నూనె అయినా సరే, వంట నూనె అయినా సరే, పూజకు వాడే నూనె అయినా సరే ఈ నెలలో ఎవ్వరికీ ఇవ్వవద్దు. ఈ శ్రావణ మాసంలో నూనెను ఎవరికైనా ఫ్రీగా ఇస్తే లేదా చేతి బదులుగా ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా తగ్గిపోయి శని ప్రభావం మీపై పడుతుంది. శనిదోషం అంటుకుంటే జీవితంలో ఎన్ని కష్టాలొస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీకు లేనిపోని కష్టాలు, సమస్యలు, ఆటంకాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఎక్కడ లేని అప్పుల పాలైపోతారు. వ్యాపారాలు చేసేవారికి తీవ్ర నష్టాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఇబ్బందులు కలుగుతాయి. ఇంట్లో అశాంతి రగులుతుంది. కాబట్టి ఎవరైనా వచ్చి నూనె అడిగితే పొరపాటును కూడా ఇవ్వకండి. 8వ వస్తువు శనగపిండి. శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లోనూ వడలు, బజ్జీలు లాంటి పిండి వంటలు చేసుకుంటారు. కాబట్టి సహజంగానే పక్కింటి వాళ్ళు శనగపిండి అప్పుగా అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ నెలలో శనగపిండిని ఎవరికైనా ఇస్తే
మీ ఇంట్లోని గురుబలం తగ్గిపోతుంది. దీనివల్ల పిల్లల చదువుల్లో ఆటంకాలు రావడం, ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు వాయిదా పడటం, వివాహ ప్రయత్నాలు విఫలం కావడం లాంటివి జరుగుతాయి. అలాగే ఆర్థిక స్థిరత్వం దెబ్బతిని ఎంత సంపాదించినా అది నిలవకుండా పోతుంది. కాబట్టి శనగపిండిని చేతి బదులుగా అస్సలివ్వకూడదు. శనగలని ఈ నెలలో దానం ఇవ్వడం చాలా మంచిది. అందుకే ఈ నెలలో వాయిన్నాల్లో శనగలు పెట్టి ఇస్తుంటారు. కానీ శనగపిండిని మాత్రం ఎవ్వరికీ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. 9వ వస్తువు మిరియాలు. మిరియాలు అనేవి చాలా ఘాటైనవి మరియు ఇవి రాహువు, కేతువు లాంటి ఛాయాగ్రహాలకు ప్రతీకలు. ఇవి తీవ్రమైన శక్తిని కలిగి ఉంటాయి. శ్రావణ మాసంలో మిరియాలను ఇతరులకు అప్పుగా లేదా ఉచితంగా ఇవ్వడం వల్ల మీ జీవితంలోకి ఒక రకమైన చేదు అనుభవాలు వస్తాయి. ఇరుగు పొరుగు వారితో అనవసరమైన వాదనలు, కోర్టు కేసులు, వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మిరియాలు ఇవ్వడం వల్ల ఇంట్లో ధననష్టం కలుగుతుంది. అదృష్టం దురదృష్టంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోయి ఒకరిపై ఒకరికి ద్వేషం పెరిగే ప్రమాదముంది. అందుకే మిరియాలను కూడా ఈ పవిత్ర మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతి బదులుగా ఇవ్వకండి. చూశారు కదా, ఈ శ్రావణ మాసంలో ఎంత భక్తిగా దేవుడిని పూజిస్తామో అంతే జాగ్రత్తగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో నియమాలు పాటించాలి. మనం చేసే చిన్న పొరపాట్లు మన అదృష్టాన్ని దూరం చేసి మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అడుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పక ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించండి. ఈ విషయాలను మీ తోటి వారికి, స్నేహితులకు కూడా షేర్ చేసి వారు కూడా ఈ తప్పులు చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.